గళమెల్ల సంగీత గరిమ తొణికిసలాడే స్వరపుత్రుడైన కర్ణాటక సంగీతం అనగానే గుర్తొచ్చే గళార్చన ఘనాపాటి ఆయన. అన్నమాచార్య సంకీర్తనలను భక్తి తాదాత్మ్యాలతో పరవశించి ఆలపించే సుమధుర గళం మోగబోయింది. బహుశా గంధర్వ సభ నుంచి ప్రత్యేక ఆహ్వానం అంది కాబోలు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ భౌతిక ప్రస్థానం ముగిసిపోయింది. టీటీడీ అహోబిల మఠాల్లో ఆస్థాన విద్వాన్ పీఠం ఇప్పుడు బోసిపోయింది. వివిధ కవులు రచయితలు రాసిన దాదాపు 1400 గీతాలను స్వరపరిచిన ఘనత గరిమెళ్ల వారిది. అందులో 1000 వరకు అన్నమాచార్య సంకీర్తనలే. వినరో భాగ్యము విష్ణు కథ, జగడపు చనవుల జాజర, వచ్చెను అలమేలు మంగ, తిరువీధుల మెరసి దేవదేవుడు, చూడరమ్మ సతులాల, ఆదిమూలమే మాకు అంగరక్ష, అంతయు నీవే, ఏమని పొగుడుదుమే, పిడికిట తలంబ్రాల, ఇటువంటి ఆణిముత్యాలు ఎన్నెన్నో. 1948 నవంబర్ 9న ఆయన కన్ను తెరిచిన రాజమహేంద్రవరంలోనూ దేశ విదేశాల్లోనూ అసంఖ్యాక అభిమానులకు నేడైన గానమాధుర్య రసగుళికలే జ్ఞాపకాలుగా మిగిలాయి. ప్రఖ్యాత ప్లేబ్యాక్ గాయని ఎస్ జానకి గారికి ఆయన సమీప బంధువు. ఎందరో తెలుగువారికి, ప్రత్యేకించి సంగీతాభిమానులకు వారు ఆత్మబంధువు. వారి దివ్య స్మృతికి అటెన్షన్ ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ సవినయంగా అంజలి ఘటిస్తోంది.